నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేది ప్రస్తుతం అయితే చందు చంద్రు అనే ఒక సీరియల్ యాక్టర్ ఇంటి దగ్గర అయితే మనం ఒక 2 days బ్యాకే ఆయన ఉరేసుకుని అయితే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మన ముందైతే వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ నాన్నతో ఆ పిల్లలు ఎంత ఎఫెక్షన్గా ఉంటారు. పాప ఉన్నాడు, అదేవిధంగా బాబు ఇద్దరు మన పక్కనే ఉన్నారు. సో ఆ పవిత్ర జీరామ్ గారి ఆ మరణం విన్న తర్వాత ఈయన కూడా చాలా మనస్తాపానికి అయితే గురయ్యి ఆయన కూడా ఒక 2-3 days అయితే అదే 2-3 days అయితే ఆయన బాగా మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన కూడా ఒక గత రెండు రోజుల క్రితం సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన ముందైతే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరు మన ముందైతే ఉన్నారు. సో ఆయనకి వీళ్ళ పిల్లలతో ఉన్న ఎఫెక్షన్ ఎలా ఉంటుందో సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మీ డాడీకి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? డాడీకి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? అంటే మీ డాడీ వాళ్ళ అన్నయ్య. ఓకే, అన్నయ్య మీరు వస్తూ ఉంటారా మీ దగ్గరికి? పలకరిస్తూ ఉంటారా? ఇంకా చెల్లి కూడా ఉందా? ఎవరు? మీ డాడీకి చెల్లి ఉందా? సో ఇంట్లో ఉన్నారా ఆమె? కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా? ఓకే, వాళ్ళు మీతో ఎలా ఉంటారు? పప్ప కానీ లేకపోతే మీ అత్త కానీ ఎలా ఉంటారు నీతో? చాలా మంచిగానే ఉంటారా? వాళ్ళలో నీకు ఇష్టమైన ఏంటి? మంచి మంచి హ్యాబిట్స్ నేర్పిస్తారు. వాళ్ళందరినీ మంచి మంచి హ్యాబిట్స్ నేర్పిస్తూ ఉంటారా? సో వాళ్ళకన్నా నీకు డాడీ ఎక్కువ ఇష్టమా లేకపోతే వాళ్ళు ఎక్కువ ఇష్టమా? మమ్మీ ఎక్కువ? సరే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? ఒక మాటలో ఇద్దరు ఎక్కువ ఇష్టం. ఒక్క మాట చెప్పాలి. అబ్బా నువ్వు అట్లా చెప్పకూడదు. అమ్మ ఎక్కువ ఇష్టం. మరి ఇప్పుడు డాడీ అన్నా? డాడీ కూడా ఇష్టం ఎక్కువ. ఒక్క మాట చెప్పాలా? ఇద్దరు ఈక్వల్ ఇష్టం. ఇద్దరు ఈక్వలేనా? అంటే ఎక్కువ అయితే డాడీ ఇష్టమా నీకు? మమ్మీ ఇష్టమా? మమ్మీ ఇష్టం. మా డాడీ ఇష్టం లేదా? డాడీ కూడా ఇష్టమేనా? ఎంత తిరకాసు పెట్టినా సరే డాడీ మమ్మీ ఇద్దరు ఇష్టం అంటుంది. సో తెలియగల పిల్ల. చందు గారి మైండ్ సెట్ వచ్చింది నీకు కూడా కదా? మీ డాడీ మైండ్ సెట్ వచ్చింది నీకు కూడా. సో నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అనుకుంటున్నావు? డాక్టర్ అవుతావా? ఎందుకు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? మా నాన్న చెప్పేవాడు. మీ నాన్న చెప్పేవాళ్ళు ఏమని చెప్తారంట మీ డాడీ మీకు? నువ్వు చాలా మంచి చదువుతున్నావు కదా, డాక్టర్గా అని చెప్పి. డాక్టర్గా అని చెప్తా ఉంటాను. మరి తమ్ముడు ఏమని చెప్తాడు? నేను పోలీస్ అని అంటా. తమ్ముడితో పోలీస్ అని అవమానం చెప్తా ఉంటాడు డాడీ తమ్ముడికి? కాదు, లక్ష్య పోలీస్ అంటాడు డాడీతో. మీ మమ్మీతో ఏమని చెప్తాను? నువ్వేమని చెప్తావు మీ మమ్మీతో? నేను కూడా డాక్టర్ అవుతావా? నీ చదువు కూడా ఇష్టమేనా? చదువు చాలా ఇష్టమా? మీ స్కూల్లో నువ్వు ఫస్టా లాస్టా? ఫస్టా అంటే నీ టీచర్ని అడుగుతా నేను రేపు పొద్దున. ఫస్టేనా? అంత బాగా చదువుతావు నువ్వు? వాళ్ళ స్కూల్లో వాళ్ళు ఫస్ట్ అండి ఈ పాప. ఇంకా మీ డాడీకి ఇష్టమైన ప్లేసులు కాకుండా మీ మమ్మీ కూడా చాలా ఇష్టం అంట. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, అప్పుడు మీ మమ్మీ ఆయన లవ్ మ్యారేజ్ కలిసి చేసుకున్నారు. ఈ ఒక 2 years కాకుండా అంతకుముందు మీ మమ్మీతో మీ డాడీ ఎలా ఉండేవాడు? ఈ 1 year ఈ గొడవలు కాకుండా గొడవలకు ముందు మమ్మీతో డాడీ ఎలా ఉండేవాడు? చాలా మంచిగా ఉండేవాడు. అంటే ఎలా ఉండేవాడు? ఎక్కడికైనా వెళ్తే ఇక్కడికి వెళ్తున్నా అని వీడియో కాల్ చేసేవాడు. మళ్ళీ ఒక 5-10 minutesలో వస్తా అని చెప్తాను, మళ్ళీ ఆ టైంలోనే వచ్చేస్తాడు. అట్లా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా సరే డాడీతో చెప్పి, డాడీ అమ్మతో చెప్పి వెళ్తాడు. ఇక్కడికి వెళ్తున్నా, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా, ఒక 10 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పి వెళ్తాడు. అప్పట్లో డాడీకి మమ్మీ అంటే అంత ప్రేమ. అంటే ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయికి ఎంత జ్ఞానం ఉందో చూడండి ఒకసారి. వాళ్ళ వల్ల పాపం చిన్నపిల్లలు సఫర్ అవుతున్నారు. సో ఇంకా నీకు ఈ ప్లేస్లో మీ డాడీ చెప్పారు కదా. ఇప్పుడు మీ మమ్మీ విషయంకి వచ్చేసరికి మీ మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? ముందు సాఫ్ట్వేర్లో జాబ్ చేసి. మమ్మీ సాఫ్ట్వేర్ జాబ్ చేసిందా? ఇప్పుడు మేము పుట్టంగానే ఏమంటారు జాబ్ చేయడం మానేసింది. మీరు పుట్టగానే జాబ్ చేయడం మానేసింది. ఒకప్పుడు డాడీకి కూడా జాబ్ చేసేవాడంట, సాఫ్ట్వేర్ జాబ్. అప్పుడు అవునా? నిజమే కదా అది? అప్పుడు అంటే నాకు తెలుసు అది. అప్పుడు డాడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవాడంట. అప్పుడు డాడీకి జాబ్ పోతే మళ్ళీ అప్పుడు మమ్మీయే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడి డాడీకి జాబ్ ఇప్పించిందంట. సో తర్వాత ఇట్లా సీరియల్స్లో అంటే యాక్టింగ్ మీద ఇష్టం వచ్చి ఒక 2-3 years గ్యాప్తో జీ తెలుగులో మంచి ఛాన్స్ వచ్చిందంట విలన్ రోల్గా. సో అప్పుడు డాడీకి మమ్మీ లైఫ్ ఇచ్చిందంట. అప్పుడు
నిజమేనది? ఆ, నిజమేనా? సో అప్పట్లో దూషా శిల్ప. శిల్ప. సో అప్పట్లో శిల్ప గారు చంద్రు గారికి ఏమి లేని సమయంలో కూడా అతనికి జాబ్ పోతే సో దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ రిలేటివ్స్తో ఎవరితో మాట్లాడి ఆమె జాబ్ ఇప్పించారని కొన్ని వార్తలు కూడా మేము కూడా విన్నాము. సో అది మాకు తెలిసింది, ఈ పాపతో మేము పంచుకుంటున్నాము. సో అప్పట్లో ఆయన దగ్గర ఏమీ లేనప్పుడు ఆమె దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు అన్నీ ఉన్నా సరే పాపం సరే చనిపోయారు, అది వేరే విషయం. ఉన్నా సరే పాపం మొన్నటిదాకా వాళ్ళని ఇబ్బంది పెడతా ఇట్లా దూరంగా ఉన్నారంట. సో తెలియకుండా మొన్న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న మార్గంలో మహబూబ్ నగర్లో సడన్గా ఇట్లా యాక్సిడెంట్ అయింది. లేకపోతే మేము పబ్లిక్గా వచ్చి మీ మీడియా ముఖంగా అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకున్నామని డాడీ మనతో చెప్పాడు. చూసావు నువ్వు? అప్పుడు డాడీ ఏమన్నాడంటే బెంగళూరు నుంచి వస్తా పవిత్ర గారితో మేము మ్యారేజ్ చేసుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నాడంట. చూసావు నువ్వు అది? అట్లా అన్నాడంట డాడీ. సో అట్లా అన్నా సరే సడన్గా ఇట్లా ఎన్ని యాక్సిడెంట్లుగా ఇవన్నీ జరిగిపోయాయి. మహబూబ్ నగర్లో యాక్సిడెంట్ అయిపోయి పవిత్ర గారు చనిపోవటం, ఒక 2-3 డేస్లో ఆయన కూడా డాడీకి కూడా చాలా దెబ్బలు తగినాయి కదా. ఇక్కడ తలకు తగిలింది, ఇక్కడ హ్యాండ్కి, ఇంకెక్కడ తగిలింది? హ్యాండ్కి ఇంకా తలకి అంతే. హ్యాండ్కి తలకు తగిలింది. సో హ్యాండ్కి తలకి బాగా దెబ్బ తగలడంతో కొంచెం అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆయన. సో డిప్రెషన్కి వెళ్ళిపోయిన వెంటనే ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా సరే ఫోన్ పెట్టేయటం, లేకపోతే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, వాళ్ళు చెప్తున్నా సరే వినకపోవడం. సో ఇలా ఉండి ఆమెనే ఆలోచించుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళి ఆయన సూసైడ్ అయితే చేసుకోవడం జరిగింది. సో డాడీకి నువ్వు కాకుండా మమ్మీ కాకుండా ఇంకా ఎవరైనా చెప్పారా డాడీ ఇట్లా చేసుకో మాకు, ఇట్లా ఆమెనే ఆలోచించుకొని? అత్త చెప్పిందా? ఏమని చెప్పింది అత్త? అత్త ఏమని చెప్పిందో నాకు తెలియదు, చెప్పిందని తెలుసు. సో అత్త కూడా అన్నయ్య డిప్రెషన్లో ఉండొద్దు అని చెప్పే ఉంటుంది నాకు తెలిసి, అంతే కదా? అన్నయ్య డిప్రెషన్లో ఉండొద్దు, అయిపోయింది, మళ్ళీ కలిసి ఉండు అని చెప్పి ఉంటుంది. సో అన్నీ చెప్పినా సరే ఇట్లా సడన్గా ఇవన్నీ యాక్సిడెంట్లుగా జరిగిపోయాయి. ఆయనేమో హ్యాక్ చేసుకొని చనిపోవడం, అదేవిధంగా పవిత్ర గారు యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ ఒక 2-3 రోజుల గ్యాప్లో జరిగిపోయాయి. పాపం వాళ్ళందరూ చనిపోయే వాళ్ళు పక్కన పెట్టేస్తే చిన్నపిల్లలు ఇట్లా ఏమీ లేని అంటే వాళ్ళకి ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు. వాళ్ళ డాడీ వాళ్ళ ఆప్షన్, లేకపోతే వాళ్ళ మమ్మీ. సో ఫస్ట్ ఆప్షన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళ మమ్మీ. సో మళ్ళీ ఇప్పుడు మీ మమ్మీ మీకోసం జాబ్ చేస్తానంటుందా? తెలీదా? సో మీ డాడీకి అంటే మీ డాడీ సీరియస్లో జాబ్ చేస్తూ ఉంటాడు కదా, మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది అప్పుడు ఇంట్లో? మమ్మల్ని చూసుకుంటా ఉంటుంది. మీ మమ్మీ ఏం జాబ్ చేయదు అప్పుడు? సో ఇప్పుడు మీ డాడీకి చనిపోయారు కదా, ఇప్పుడు మీకు అప్పుడు డాడీ డబ్బులు పంపించేవాడా ఖర్చులకి, మీకు ఇంటికి పంపించేవాడా? సో మరి ఇప్పుడు ఎట్లా? మా డాడీ ఇప్పుడు లేరు కదా, ఎట్లా? ఏమో తెలీదా? అంటే ఇంకా మమ్మీ జాబ్ చేయాల్సిందే కదా మళ్ళీ మీకోసం. ఆన్లైన్ జాబ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో జాబ్ చేసుకుంటా అనుకుంటున్నారు. సో ఫైనల్గా డాడీ గురించి ఒక మాటలో ఏం చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు డాడీ గురించి? మా డాడీ అంటే నాకు మస్తు ఇష్టం. మీ డాడీ అంటే నీకు మస్తు ఇష్టం. ఇంకా అంతే. డాడీకి ఒకవేళ కిస్ పెట్టాలని పెడతావా? పెట్టు ఒకసారి, పెట్టి కిస్ పెట్టు. డాడీ ఐ లవ్ యూ అని చెప్తావు కదా, అట్లా చెప్తావు ఏమన్నా? చెప్పు ఒకసారి. డాడీ ఐ లవ్ యూ అని. డాడీ నీకు ఇష్టం అన్నావు కదా, సో ఎంత ఇష్టం అంటే చెప్పాలి ఎట్లాగంటే, డాడీ నువ్వు వింటే నాకు ఇంత మస్తు ఇష్టం, నన్ను వదిలిపోయావు కదా అని చెప్తాను. ఒకసారి అట్లా చెప్పు. డాడీ 100% ఇష్టమా? ఒకసారి డాడీకి ఐ లవ్ యూ చెప్పు గట్టిగా. నాన్న ఐ లవ్ యూ. మమ్మీకి కూడా చెప్పు, ఎందుకంటే మమ్మీ మమ్మల్ని ఇప్పుడు మమ్మీ పోషించాలి, మమ్మీ తీసుకుని రావాలి. సో మమ్మీకి కూడా అమ్మ ఐ లవ్ యూ. ఇద్దరు కలిపి చెప్పు, అమ్మ నాన్న ఐ లవ్ యూ. సో చూసాం కదా, ఈ పాప ఇప్పటిదాకా మాట్లాడింది. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, వాళ్ళ అమ్మ కూడా అంతే ఇష్టం. బట్ కొన్నిసార్లు మనం ఎంత మన అమ్మాయిని తిక్కమక్క పెట్టినా సరే నాకు ఇద్దరు ఇష్టమే, ఎవరో ఇష్టం లేదు అని చెప్పలేదు. బట్ చిన్నపిల్లాడు లక్ష్య అయితే మా డాడీ అంటే నాకు ఇష్టం లేదు, నాకు మా మమ్మీ అంటే ఇష్టం అని చెప్తున్నాడు. సో ఇష్టమో కాదు పక్కన పెడితే, బట్ ఇంత చిన్న వయసులో ఈ పాప అయితే మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం అని వాళ్ళు ఎంత దూరం పెడుతున్నా సరే ఈ పాప అయితే మా డాడీ అంటే ఇష్టం అని చెప్తుంది. సో ఫైనల్గా ఒకటే మాట, మమ్మీని నువ్వు ఫ్యూచర్లో చూసుకోవాలంటే మమ్మీ నువ్వు ఎలా చూసుకుంటావు? చాలా మంచిగా చూసుకుంటావు. ఎలా అంటే చాలా మంచిగా? ఎలా? మా అమ్మని సతాయించకుండా హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళ అమ్మని సతాయించకుండా హెల్ప్ చేస్తూ ఉంటుందంట. సో చూసాం కదా, ఇప్పుడైతే మనం
చంద్రు శిల్ప గారి పిల్లలతో అయితే మాట్లాడడం జరిగింది. నీ పేరేం పేరు పాప? దీక్షిక. పాప పేరు దీక్షిక, తమ్ముడు పేరు అయితే లక్ష్య కదా. మీ ఇద్దరికి ఇది లేకపోతే నిక్ నేమ్సా లేకపోతే ఇవే మీ నేమ్సా? రియల్ నేమ్సేనా? సో ఇవే ఇలా రియల్ నేమ్స్ అంట. లక్ష్య దీక్షిత. సో ఇద్దరు పాప అదేవిధంగా బాబుతో మాట్లాడడం జరిగింది. చాలా మంచిగా మాట్లాడారు, చూస్తారు మీరు కూడా. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ముఖ్యం. సో వీళ్ళ పిల్లల భవిష్యత్తు అనేది వాళ్ళ ఇప్పుడు తండ్రి చనిపోయారు కాబట్టి తల్లి తన 2 రెక్కల మీద. సో అది మరి ఇప్పుడు ఇక్కడ మన చంద్రు వల్ల చంద్రు వల్ల మామగారి ఇంట్లో అయితే ఉన్నాము. పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. సో అది మరి పిల్లలతో అయితే మాట్లాడడం జరిగింది. సో కెమెరామెన్ ఓం ప్రకాష్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.